హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్. సో ఈరోజు అయితే వాట్ ఐ కుక్ ఇన్ ఏ డే చూపిస్తాను, రెసిపీస్ కూడా చూపిస్తాను. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రోజు కామన్గా చేసుకునే డిషెస్ కాకుండా ఈరోజు కొంచెం స్పెషల్ డిషెస్ చూపిస్తాను. దాంట్లో ఒకటి బొరుగుల తాలింపు. అండ్ మధ్యాహ్నం ఏం చేసుకుంటానో ఆలోచించి అది కూడా రెసిపీ పెడతాను. నైట్ వరకు వీడియో చేస్తాను. సో అలానే చూస్తూ ఉండండి, స్కిప్ చేయకుండా చూడండి వీడియోని. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నోటిఫికేషన్స్ రావాలంటే బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి. సీ యూ. ఈ జున్నుగాడు రోజుకు ఒక దెబ్బ తగిలించుకుంటున్నాడు. నిన్న ఒకటి కొత్త బండి ఒకటి తీసుకొచ్చినాం, అది చూపిస్తా. బండి అంతా ఆడుకుంటూ కింద పడిపోయాడు అనమాట. ముక్కు చూడండి ఎట్లా అయిందో చూపిస్తా. ఏది చూపి ఇక్కడ చూపి. ఇదిగో చూడండి, దెబ్బ తగిలింది బాగా. అట్లానే ఆడుకోవద్దని చెప్పలేము కదా. హాయ్ గాయ్స్, హాయ్ చెప్పు. హాయ్ హాయ్. దెబ్బ తగిలింది ఫ్రెండ్స్. హాయ్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ చెప్పు. గుడ్ మార్నింగ్. హాయ్ చెప్పు. హాయ్ హాయ్ హలో. అదనమాట. అంటే చాలా రోజుల నుంచి తీసుకుందాం అనుకుంటున్నాం, కానీ ఎక్కడ కింద పడతాడో అని ఇన్ని రోజులు తీసుకోవాలి. ఇంకా నిన్న బయటకు వెళ్ళినప్పుడు తీసుకోవాల్సి వచ్చింది. తీసుకున్న ఫస్ట్ రోజే దెబ్బ. వెనకాల పాప కనిపిస్తుంది కదా, అది పాప అంటుంది. ఏంది చెప్పు. హలో గైస్, యాక్చువల్లీ ఇందాక బొరుగుల తాలింపు రెసిపీ చూపిస్తా అన్నా కదా, బట్ ఈరోజు అయితే బొరుగులు చేసుకోవట్లేదు. ఎందుకంటే బొరుగుల తాలింపులోకి ఒక పొడి ఉండాలి, పప్పుల పొడి. సో దానికి పప్పులు లేవంట. సో అందుకని చెప్పి ఈరోజు అయితే చేసుకోవట్లేదు. మళ్ళీ ఎప్పుడైనా చేసుకున్నప్పుడు చూపిస్తా రెసిపీ క్లియర్గా. ఈరోజుకి అయితే బ్రేక్ఫాస్ట్కి ఉప్మా చేసుకుంటున్నాం. సో ఉప్మా చేసుకోవడం కూడా రాదా చెప్పండి, మరి ఓవర్గా ఉంటుంది ఉప్మా చేసుకోవడం చూపిస్తే. అందుకని చెప్పి చూపించట్లేదు. లంచ్కి అయితే స్పెషల్ ఐటెం ఖచ్చితంగా చూపిస్తా. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. బాయ్, లంచ్లో కలుద్దాం. బాయ్. ఇప్పుడైతే మనము లంచ్లోకి ఒక స్పెషల్ డిష్ చేస్తానని చెప్పాను కదా, అదే అనమాట. సో ఏంటనేది చూస్తుండండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. స్నాక్గా కూడా చేసుకోవచ్చు. మనం బయట చాలా కాస్ట్ పెట్టి చేస్తుంటాం కదా, కానీ ఇంట్లోనే సింపుల్గా చూపిస్తాను. ఏంటనేది చూసేది. సో ఈరోజు అయితే క్యాలీఫ్లవర్ 65 చూపిస్తాను. చాలా ఈజీ. నాకు ఇది తెలియక నేను ఎన్నిసార్లు బయట నుంచి ఆర్డర్ చేసుకున్నాను, కానీ లాస్ట్ టైం ఒకసారి ట్రై చేశాను అనమాట. సూపర్ వచ్చింది. ఇంకా నేనైతే బయట కొనుగోలు ఫిక్స్ అయిపోయాను. ఈరోజు మీకు కూడా రెసిపీ షేర్ చేస్తాను. చాలా సింపుల్, ఎవరైనా చేసుకోవచ్చు ఇంట్లో. చూసాను ఫ్లవర్ ఎంత ఫ్రెష్గా ఉందో. సో ఇప్పుడైతే స్టార్ట్ చేసేద్దాం. టేస్ట్కి తగ్గట్టు కట్ చేసుకోవచ్చు. అంటే ముక్కలు పెద్దగా కావాలంటే పెద్దగా, చిన్నగా కావాలంటే చిన్నగా.
నాకు ఫస్ట్ క్యాలీఫ్లవర్ నచ్చేది కాదు, బట్ ఒకసారి రెస్టారెంట్లో తిన్నాను అనమాట, చాలా బాగా అనిపించింది. అప్పటి నుంచి ఆర్డర్ చేసుకుంటున్నాం. బట్ ఇంట్లో కూడా ఇంత ఈజీగా చేసుకోవచ్చని నాకు అప్పుడు తెలియదు. ఇదేం నా ఓన్ రెసిపీ కాదులేండి, కొంచెం తారుమారు చేసి రెసిపీ తయారు చేశాను. చాలా ఫ్రెష్గా ఉంది క్యాలీఫ్లవర్ మాత్రం, సూపర్. ఇప్పుడు సీజన్ అంట కదా, సో ట్రై చేయండి ఒకసారి దొరికితే మీకు ఎక్కడన్నా. నాకైతే చిన్న చిన్నగా ఉంటేనే ఇష్టం కాబట్టి నేను చిన్న చిన్నగా కట్ చేసుకుంటాను. నాకు తెలిసి క్యారెట్లో చాలామందికి నచ్చదు, బట్ ఒక్కసారి ఇట్లా తీసి పెట్టండి, మళ్ళీ మళ్ళీ వాళ్ళే అడుగుతారు. సో నేనైతే కట్ చేసుకున్నాను అన్నీ. ఇప్పుడైతే దీనికి వాటర్ పెట్టి ఉడికించుకుందాం, కొంచెం పచ్చి పచ్చి ఉంటుంది కదా టేస్ట్, దానికోసం. కొంచెం సాల్ట్ వేసుకున్నాం. ఇప్పుడు ఇది మంచి బాయిల్ వచ్చే వరకు వెయిట్ చేద్దాం.
ఇది కావాల్సినవి ఏంటంటే పచ్చిమిర్చి, ఆనియన్స్. నాకు గార్లిక్ ఇష్టం కాబట్టి నేను గార్లిక్ వేసుకుంటున్నాను. ఇలానే ఫ్రెష్ కరివేపాకు అండ్ దాని తర్వాత కొంచెం బేసిల్ లీవ్స్ అండ్ అట్లానే టొమాటో కెచప్. అంతే, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. అండ్ ఇక్కడైతే బాయిల్ అవుతున్నాయి. ఉడికిన తర్వాత మీకు ప్రాసెస్ చూపిస్తాను. ఇంకా ఇక్కడైతే బాయిల్ అయిపోయాయి, ఆల్రెడీ మెత్తగా అయిపోయాయి అనమాట. ఇంకా ఆఫ్ చేస్తున్నాను. కొంచెం సేపు రెస్ట్ ఇద్దాం, వాటికి చల్లవ్వాలి. నేనైతే ఇక్కడ వెల్లుల్లిపాయ కట్ చేసుకున్నాను. నాకు కొంచెం బైట్ సైజ్ అంటే తినేటప్పుడు తగులుతుంటే బాగుంటుందని అట్లా కట్ చేశాను. ఇంకా పచ్చిమిర్చి అయితే ఇట్లా షేప్లో కట్ చేసుకున్నాను. నాకు బాగా నచ్చుతుంది అనమాట. ఇట్లా ఉంటే కొంచెం రెస్టారెంట్ స్టైల్ లాగా అనిపిస్తుంది. అండ్ ఆనియన్స్ 2 టైప్స్ కట్ చేసుకున్నాను. ఇది కరివేపాకు. అండ్ ఇక్కడైతే వాటర్ అంతా డ్రైన్ చేసేసి దీన్ని కొంచెం సేపు చల్లారడానికి పెట్టాను. చల్లారిన తర్వాత స్టార్ట్ చేద్దాం. ఇంకా క్యాలీఫ్లవర్ కూడా చల్లగా అయిపోయింది. ఇప్పుడు మనం స్టార్ట్ చేసేద్దాం మన వంటని. సో ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకున్నాం కొంచెం. దాని తర్వాత వెల్లుల్లిపాయ వేసుకుంటున్నాం. కొంచెం ఫ్రై అవ్వాలి. వెంటనే పచ్చిమిర్చి వేసేస్తా. నాకు పచ్చిమిర్చి బాగా డీప్ ఫ్రై అయితేనే నచ్చుతుంది అనమాట. సో మీకు ఎలా నచ్చితే అలా వేసుకోండి. నాకు బాగా ఫ్రై అవ్వాలి కాబట్టి ఫస్ట్ వేసేసుకుంటాను. ఇది కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేసేద్దాం. ఈ ఫ్రైయింగ్ మొత్తం హై ఫ్లేమ్ మీదనే చేసుకోవాలి. సో అప్పుడే టేస్ట్ వస్తుంది అనమాట. కొంచెం లైట్గా కలర్ చేంజ్ అవుతుంది. ఇంకా మిగతావన్నీ వేసేస్తా, ఆనియన్స్, కరివేపాకు అదంతా. ఇది కూడా కొంచెం ఫ్రై అవ్వాలి. ఉల్లిపాయలు కొంచెం ట్రాన్స్పరెంట్ అయినాయి, సరిపోతుంది. ఇంకా మిగతా వేసేసుకున్నాను ఇప్పుడు. సో దీనికైతే ఉప్పు, కారం, అలానే టొమాటో కెచప్ బాగా ఫ్రై చేసుకోవాలి. డ్రైగా కావాలంటే ఇట్లా చేసుకోండి, వెట్ కావాలంటే కూడా చూపిస్తాం. కొంచెం ఫ్రై అవ్వగానే క్యాలీఫ్లవర్ వేసి. ఇదైతే డ్రై అనమాట. వెట్ కావాలంటే కొంచెం ఒక స్పూన్ అంత కార్న్ఫ్లవర్ తీసుకొని దాంట్లో వాటర్ మిక్స్ చేసుకొని మంచి స్మెల్ వస్తుంది యాక్చువల్లీ. సో ఇట్లా మిక్స్ చేసుకున్నాం కదా, దీంట్లో పోసేసుకోవడమే. పోసి మళ్ళీ ఒకసారి మిక్స్ ఇవ్వండి. ఒక్క 1 మినిట్ ఉంచండి అంతే, అయిపోయింది. దీని సర్వింగ్ ప్లేట్లో తీసుకొని చూపిస్తా. దీనైతే సర్వింగ్ ప్లేట్లో తీసుకొని చూపిస్తా. దీంట్లోకి కొంచెం బేసిల్ లీవ్స్ యాడ్ చేస్తున్నా అంతే. సో చూసారు కదా, ఇది మన కాలీఫ్లవర్ 65 చాలా సింపుల్గా ఇంట్లోనే చేసేసుకోవచ్చు. నెక్స్ట్ టైం ఆర్డర్ చేయాలనుకున్నప్పుడల్లా ఒకసారి వీడియో చూసి చేసేసుకోండి. ఎలా వచ్చిందో కింద కమెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియో కలుద్దాం. మరి వీడియోకి అయితే లైక్ చేయడం మర్చిపోకండి. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.